సొసైటీ స్థలాలను బినామీలకు రిజిస్ట్రేషన్ చేస్తూ కోట్ల రూపాయలను సొసైటీ అధ్యక్షుడు దండుకున్నాడని బాపట్ల జిల్లా చీరాల ఐఎల్టీడీ స్టాఫ్ కోఆపరేటివ్ సొసైటీ సభ్యులు వాపోతున్నారు. 1954లో స్థాపించిన ఐఎల్టీడీ స్టాఫ్ కోఆపరేటివ్ ఇండస్ట్రియల్ హౌస్ కన్స్ట్రక్షన్ సొసైటీ లిమిటెడ్ పేరిట 130 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసి ఐఎల్టీడీ కాలనీగా నామకరణం చేశారు. అప్పట్లో 118 గృహాలు నిర్మించారు. కొంత స్థలాన్ని సామాజిక అవసరాలకు కేటాయించారు. మిగిలిన భూమిలో గతంలో అక్రమాలకు పాల్పడిన సొసైటీ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మళ్లీ 90 సెంట్లను బినామీలు బంధువుల పేర్లతో రిజిస్ట్రేషన్ చేశారని కార్మికులు సొసైటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు చేసి న్యాయం చేయాలని సభ్యులు కోరుతున్నారు. ఎప్పుడు చూసినా కూడా వెంకటేశ్వర్లకి అధికారంలోకి వచ్చిన వెంటనే దగ్గర భూమి ఉంది, అది అమ్మి తలాకు 2 సెంట్లు పంచుతానని చెప్పడం జరిగింది. అదే క్రమంలో మేము నమ్మి ఆయన గెలిపిస్తా వచ్చాము. ఇప్పుడు కూడా రీసెంట్గా చీరాలలో కొంత, ఇంకోళ్ళలో కొంత భూమిని ఆయన అనుచరులకి, సొసైటీ సంబంధం లేని వ్యక్తులకి భూమిని రిజిస్ట్రేషన్ జరిగింది. దాని మీద కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, గతంలో కూడా ఎమ్మెల్యే గారు కలవడం జరిగింది. తగు చర్యలు ఆయన మీద తీసుకొని కార్మికులకి, సొసైటీ సభ్యులందరికీ తలాకు 2 సెంట్లు వచ్చేలాగా మాకు సహకారం చేయాలని కోరుచు సెలవు తీసుకున్నాం. గత 20 సంవత్సరాల నుంచి తక్కిలపాటి వెంకటేశ్వర అనే వ్యక్తి చైర్మన్గా వ్యవహరిస్తున్నాడు. 20 సంవత్సరాల నుంచి కార్మికులు మోసం చేసుకుంటూ 130 ఎకరాల్లో కనీసం ఒక 20 ఎకరాలు ఆయన దోచుకుంటూ జరిగింది. సొసైటీకి ఎలాంటి సంబంధం లేని వ్యక్తులు కూడా లబ్ధి పొంది ఉన్నారు. ఫ్లూయిడ్ జనవరితో అయిపోతుంది. ఇప్పుడు ఎలక్షన్ జరగబోయింది. జనవరి 13 నుంచి 23 లోపు చీరాల్లో కొంతమందికి, ఇంకోళ్ళు దొంగసాట కొంతమందికి 22 మందికి 90 సెంట్లు భూమిని, దగిదాపు 8 నుంచి 10 కోట్లు విలువ చేసే భూమిని ధారాదత్తం చేశారు. తక్కిలపాటి వెంకటేశ్వర్ల మీద తగు చర్య తీసుకోవాలి. వెంకటేశ్వర్లు గారు గత కొంతకాలం నుంచి అబద్ధాలు చెప్పుకుంటూ కాలయాపన చేస్తూ వచ్చాడు. మా సొసైటీ భూమిని కూడా అన్యక్రాంతం చేసి పడేస్తున్నారు. ఎవరికి పడితే వాళ్ళకి నచ్చిన వాళ్ళకి రాసుకుంటూ, ఎవరికి తెలియకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తూ డబ్బునంతా, స్థలాన్ని అంతా దుర్వినియోగం చేస్తున్నారు. మేము దీని మీదట కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము, ఇంకా ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళి వీళ్ళందరికీ వినతి పత్రాలు చెప్పాము. ఎమ్మెల్యే గారి దగ్గరికి కూడా వెళ్ళాము, వాళ్ళకు కూడా తెలియపరిచాము. వాళ్ళు కూడా రిజిస్ట్రార్ గారు పిలిచారు, వెంటనే దీన్ని రద్దు చేయాలని చెప్పారు. మా ఒక్క డిమాండ్ ఏంటంటే అతను చెప్పిన మాటలకు కట్టుబడి ఈ రిజిస్ట్రేషన్ వెంటనే రద్దు చేసి ఈ ఉన్న సభ్యులు మొత్తానికి ఎక్కడైనా తక్కువలో స్థలం కొని ప్రతి ఒక్కరికి వచ్చేలాగా న్యాయం చేయాలని కోరుకుంటూ సెలవు. ఈ సొసైటీ సంబంధించి 600 మంది సభ్యులు ఉన్నారండి. దీని కింద ఇప్పుడు విఆర్ఎస్ వైర్ కాలేజీ నుంచి దాదాపు శ్మశానం దాకా 33 ఎకరాల భూమి ఉంది. అంతకుముందు 2009, 2010లో ఉన్న భూమి మొత్తాన్ని దాదాపుగా 5 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందండి. 5 కోట్ల రూపాయలకు అమ్మేసుకున్నాడు. ఆ స్కామ్ లో కూడా అతను ముద్దాయి. ఇప్పుడు మాకు తెలిసి కూడా 33 ఎకరాల భూమి ఉంది. దీన్ని కూడా గత నెలలో 23వ తారీఖు నుంచి చీరాల ఇంకోల్లో అక్రమ రిజిస్ట్రేషన్ చేసి ఉన్నాడు. సర్వసభ్య సమావేశం జరపకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు దొంగ రిజిస్ట్రేషన్ చేసావు. నువ్వు దొంగోడి కాబట్టి ఇంకోళ్ళు పోయి రిజిస్ట్రేషన్ చేసావు. ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, ఈ రిజిస్టర్ ని రద్దు చేయండి.